ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మీకు కటింగ్ వీడియో చూపిస్తున్నానండి. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూపిస్తున్నాను అన్నమాట. చెస్ట్ లూజ్ వచ్చి 30 అండి, నడుము లూజ్ వచ్చి 25. మనం కొలతలతో తీసుకున్నామండి. బాడీ కొలతలతో మనం ఇప్పుడు కటింగ్ చేస్తున్నామండి. చూసేయండి, వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట. మధ్యలో మట్టికి ఆపమాకండి. 13.5 ఏమో పొడవండి. మనం ఈ కొలతలతో కటింగ్ చేస్తున్నామండి. పొడవచ్చి 13.5 అండి. అంగుళం యాడ్ చేసి ఖర్చులతో సహా 14.5 పెడుతున్నానండి. 13.5 ఏమో అసలు, 14.5 ఏమో ఒక అంగుళం యాడ్ చేసి మనం ఖర్చులకి పెడతాం అన్నమాట. షోల్డర్ వచ్చి 13 ఇంచులండి. 13 ఇంచులకి సగం 6.5 పెడుతున్నానండి. షోల్డర్ వచ్చి పక్క షోల్డర్ వచ్చి అంటే ఇది కొద్దిగా బక్కగా ఉంటుందండి పాప, అందుకని మనం షోల్డర్ వచ్చి కొద్దిగా వెడల్పు కావాలన్నారు. షోల్డరు పక్క షోల్డర్ వచ్చి ఇది 3.5 పెట్టానమాట. ఇట్లాగే మనం 6.5 ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ 3.5 స్కేల్తో ఇలా మనం స్ట్రైట్గా గీసేసుకోవాలి. మనకి చంక వచ్చి 6.5. మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటే చంక కూడా అంతే పెట్టుకోవాలండి. 6.5 మనం ఇలా గీత గీసేసుకుందాం. ఇదిగోండి, స్కేల్తో అర్థం కాదు, దీంట్లో చూడండి, ఇదిగోండి 6.5. ఇలా 6.5 స్ట్రైట్గా గీసేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చి 15 కదండి. 15ని ఇలా 30 కదండి. 30ని 4 భాగాలు చేయాలండి. ఇలా మనం టేప్తో 4 భాగాలు చేయాలి. ఇది 15 వచ్చింది రెండో భాగం. నాలుగో భాగం వచ్చి 7.5 వచ్చిందండి. 7.5, 2 ఇంచులు ఖర్చు. సేమ్ మళ్ళీ దీన్ని కూడా అలా చేసుకోవాలన్నమాట. కింద కూడా అలా గీసేసుకోవాలి, డ్రాయింగ్ గీసేసుకోవాలి. 7.5, 2.5. తర్వాత చంక రౌండ్ తీసేసుకోవాలి. ఇలా చంక రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5. నెక్ వచ్చి 3.5. దీన్ని ఇలా రౌండ్ తీసుకోవాలన్నమాట. ఇలా గీసేసుకున్నాం కదండి. నెక్ మట్టి కట్ చేయ అవసరం లేదు. నెక్ మనము ఫ్రంట్ మెడ తీసుకున్నాక మనం కటింగ్ చేసుకోవాలి. నెక్ కట్ చేయకుండా మనం ఇక్కడ కొద్దిగా 1/2 ఇంచు ఇలా క్రాస్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇట్లా క్రాస్ తీసుకోండి. దీన్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కే అదండి, బోట్ నెక్ బ్లౌజ్కి ఇలా క్రాస్ తీసుకోవాలి. మామూలు బ్లౌజ్కి అవసరం లేదండి. ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. చాలా చిన్న బ్లౌజ్ అండి ఇది. మనకి
హ్యాండ్స్ తీసుకుందాం. ఇలా హ్యాండ్స్ తీసేసుకున్నాం కదండి. తీసుకున్నాక మనం పొడవ తీసుకోవాలి. పొడవ వచ్చి 9 పెట్టమన్నారు. 9కి అంగుళం ఖర్చు అనమాట. పట్టీకి కింద పట్టీకి పైన ఖర్చుకి 10 ఇంచులు పెడుతున్నానండి. 1 అంగుళం యాడ్ చేసి అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 మనం ఈ సైడ్ 10కి అలా పెట్టేసుకొని 3 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి డౌన్కి. దీన్ని ఇలా గీసేసుకుంటాం. ఇలా మనం డ్రాయింగ్ గీసేసుకుంటాం. హ్యాండ్ వచ్చేసిందండి ఇట్లాగా. హ్యాండ్ వచ్చింది. మధ్యలో ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ తీసుకున్నామండి. ఇలా ఫ్రంట్ తీసుకున్నాం కదండి. దీన్ని మొత్తం ఇలా మనం పెట్టేసుకోవాలి. క్రాస్గా కావాలంటే క్రాస్గా పెట్టుకోవచ్చు. మనం స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలంటే స్ట్రైటింగ్ కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే క్రాస్ పెడుతున్నాను అనమాట. చూడండి, లైట్గా క్రాస్ తిప్పానండి. దీని ప్రకారం మనం ఇలా డ్రాయింగ్ గీసేసుకోవాలండి. చుట్టూరా పైన బ్లౌజ్ ఎంత ఉందో అలా మనం డ్రాయింగ్ గీసేసుకోవాలి. వెనకమాల బ్యాక్ సైడ్ వెనకమాల పార్ట్ అంతా మనం ఇలా డ్రాయింగ్ గీసేసుకోవాలి. అలా గీసుకున్నాక మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి. దీన్ని స్ట్రైట్గా దీనికి ఇలా మనం గీసేసుకోవాలి. చంక మటుకి ఇలా లోతు తీసుకోవాలి. దీనికి మటుకి పైనుంచి ఇలా తీసుకోవాలండి. కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి, మనకి లూజ్ రాకోకుండా ఉంటుంది. ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక చిన్న బ్లౌజే కదండి. దీనికి మనం ఫ్రంట్ నెక్ వచ్చి 5.5 పెట్టుకోవాలి. నేను 5.5 పెట్టుకున్నాను. ఇలా ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ నెక్కదే, దీని తిన్నంగా ఇలా గీసేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా తీసుకున్నాక దీన్ని ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. రౌండ్ తిప్పుకున్నాక మనం ఉక్సులు కాజాలు వైపున 1 అంగుళం, దీనిపైన 1 అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇలా అంగుళం తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక అరించి చంకల వైపు అనమాట. ఇదేమో నెక్క వైపు, ఇదేమో చంక వైపు అండి. ఇటు సైడ్ కూడా మనం 1/2 ఇంచి ఇక్కడ పైకి తీసుకోవాలి. దీన్ని ఇలా మనం షేపులకి ఇలా తీసుకోవాలండి. ఫ్రంట్ షేప్ అనమాట. షేప్కి ఇట్లా తీసుకోవాలి. లైట్గా ఇక్కడ మటుకి కొద్దిగా లైట్గా తిరగాలి. తిరిగినాక
నెక్స్ట్ మనం ఇటు సైడు అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలండి. మామూలు బ్లౌజ్కి అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నాము. దీన్ని ఇలా ఇటు సైడ్ అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నామండి. దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకొని స్కేల్ని దీంట్లో కలిపేసేయాలన్నమాట. ఇలా క్రాస్గా కలిపేయాలి. మనం కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటే నొక్కేసినట్టుగా లేకుండా ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ బాగుంటుంది అన్నమాట. షేప్ అనేది నిలబడుద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి మనము చిన్న బ్లౌజే కదండి, 2.25 పెట్టుకుందాము. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 నగ్గేసేసుకోవాలి. రెండు పావుకిను 2.5 తీసుకున్నాం కదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని ఇలా సగం చేయాలి. 2.5కి ఇలా సగం చేసుకుని మనం ఇక్కడ ఒక ఇది పెట్టుకుందాం మార్కింగు. ఈ షేప్ తెలియడానికి మీకు అక్కడ మార్కింగ్ అనేది పెట్టాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 షేప్కి ఇలా గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకోవాలి. ఇది షేప్ అండి. మళ్ళీ దీన్ని స్ట్రైట్గా ఇలా మనం ఈ వంపు ఉంది కదండి, ఇక్కడికి మనం దీని తిన్నంగా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మనం ఇక్కడ వరకే పెట్టుకోవాలండి. మనం డాడి పోసేప్పుడు ఇక్కడ వరకే పోసుకోవాలి. మీకు అర్థం అవ్వాలని దాని తిన్నంగా అలా పోసాను అనమాట. దాని తిన్నంగా అలా పెట్టేసాను స్కేలు. ఇలా మనం డాట్ పోసుకోవాలి. ఇలా డాట్ పోసుకోవాలి. తర్వాత మనకి అదేండి మధ్యలో పెట్టుకోవాలండి. ఈ డాట్ అయ్యేటప్పుడు మనకి ఇలా 2.5 పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి 2.5 ఇలా 2.5 పెట్టుకోవాలి. దీన్ని కూడా అప్పుడు దీన్ని మీకు అర్థం అవ్వాలని ఇలా స్కేల్తో చూపిస్తున్నానండి. నేనైతే ఇలా డాట్ పోయిను మీకు అర్థం అవ్వాలని. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేసింది అనమాట. ఇది రౌండ్ షేప్. ఇక్కడ మనకి అంతా వచ్చి ఇటు సైడ్ది ఇలా కలవాలన్నమాట. షేప్ అయితే నీట్గా వస్తుందండి మనం ఇలా చేస్తే కనుక. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. కొద్దిగా టెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి. మనం అదేంటి ఇటు సైడు సరిపోద్ది అనమాట. ఒక 1.5 అంగుళం తీసుకుంటే సరిపోద్ది. అలా క్రాస్ ఇక్కడ మనం స్ట్రైట్గా తీసేసాం కదండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా స్ట్రైట్గా తీసేసాం కదా. దీనికి భుజాలు జారకుండా ఉంటాయి. మనం లైట్గా ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచి లైట్గా 1/2 ఇంచి మనం 1/2 ఇంచి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకొని కొద్దిగా మార్కింగ్ పెట్టుకొని మనం దీని తిన్నంగా ఇలా క్రాస్గా తీసుకోవాలి. మనకి అదండి నెక్ అనేది జారకోకుండా ఉంటుంది. లైట్గా తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం.
మనం ఇక్కడ కట్స్ పెట్టేసుకుందాం గుర్తుకి. చంక వైపున కూడా ఇంతేనండి. బ్లౌజు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం తీసేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ నెక్ కూడా తీసేసుకున్నాం. టోటల్గా ఇట్లా వచ్చేసిందండి. చూడండి, ఎగస్ట్రా తీసుకున్నాం కదా, ఎగస్ట్రా ఇక్కడ ఉంది సైడు. ఇప్పుడు మనం ఏ షేప్ పట్టి తీసుకోవాలి. 3 వచ్చిందండి, మొత్తం 3 వచ్చింది. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తీసాక 3 వచ్చింది. క్రాస్ బెల్ట్ తీసేసుకుందాం. ఈ 2 బ్లౌజులు అండి, నేను 2 బ్లౌజులు కటింగ్ చేసేస్తున్నాను. ఒక శారీ 2 బ్లౌజులు. డైట్ పిల్లలదండి, ఇది కాలేజీ పిల్లలది శారీ. ఇటు వచ్చి మనం ఇటు మనకి సైడ్ వైపున 3 పెట్టుకున్నాము. ఇటు సైడ్ 3 వచ్చింది కదండి, 3 పెట్టుకున్నాము. ఉక్సులు కాజాల వైపున ఇది పొడుగు మనకి 30 కదండి, నడుము వచ్చి 9 పెట్టుకోవాలి. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే వెనక పార్ట్ని ఇలా మనం కొలుచుకోవాలండి. వెనక పాలు ఎంత వచ్చింది మనకి? 9.5 వచ్చింది. 9.5 వచ్చింది కాబట్టి మనం 8.5 పెట్టుకుంటే సరిపోద్ది. మూడున్నర ఉక్సులు కాజాల వైపున 3.5 పెట్టుకోవాలి. డౌన్ వచ్చి 3 మధ్యలోకి ఇలా మనం తీసేసుకోవాలి. ఇదేమో పక్క సైడ్ అండి, ఇదేమో ఉక్సులు కాజాల వైపు అనమాట. ఇంతేనండి. క్రాస్ బెల్ట్ మన ఆదుల ప్రకారం క్రాస్ బెల్ట్ వచ్చేసింది. వెనమల పార్టు, ఫ్రంట్ పార్టు, ఉక్సులు కాజాలు పట్టి బెల్టు, హ్యాండ్స్ అనమాట. మనం కుట్టేటప్పుడు ఉక్సులు కాజాలు అవన్నీ తీసుకుంటాం, మొక్కలు తీసుకుంటాం, చూపిస్తానండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.